ఈ రోజున మీకోసం బిర్యానీ మసాలా ఎలా తయారు చేస్తారో మీకు చెప్తాను. ఓకే, హాయ్ అండి. మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీరు ఒకసారి అడిగున్నారు బిర్యానీ మసాలా ఎలా తయారు చేస్తారని ఒకసారి చూపించండి ప్లీజ్ అన్నారు. చాలామందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఈ రోజున ప్రతి చోట మిక్స్డ్ మసాలాలన్నీ షాప్స్లో దొరుకుతున్నాయి. అసలు మామూలుగా ఏమేమి వాడతారు బిర్యానీకి అనేది చాలామందికి తెలియకపోవచ్చు, రేర్ అనమాట అది. ఎనీవే, ఈ రోజున మీకోసం బిర్యానీ మసాలా ఎలా తయారు చేస్తారో మీకు చెప్తాను. ఓకే రండి. మనకి బిర్యానీకి కావాల్సిన థింగ్స్ మొత్తం ఇవే. దాంట్లో ముఖ్యంగా అందరూ వాడేది తెలుసు కదా, అది లవంగాలు. ప్రతి గరం మసాలాకి కానివ్వండి దేనికైనా వాడతాం లవంగాలు. జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ అంటారు దీన్ని. ఇక అందరికీ తెలిసిందే యాలక్కాయలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు అంటారు దీన్ని. అదేవిధంగా సాజీరా. సాజీరా చాలామందికి తెలుసు, ముఖ్యంగా బిర్యానీకి మాత్రమే వాడతాం సాజీరాని, రేర్ అనమాట సాజీరా. తోక మిరియాలు అంటారు వీటిని, చూడండి మిరియాలలాగానే ఉంటాయి కానీ చిన్న చిన్న తోకలాగా వచ్చి ఉంటాయి. అదేవిధంగా జీలకర్ర, అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా అన్ని తాలింపులో వాడతాం జీలకర్ర. సాజీరకి జీలకర్రకి తేడా చూస్తారు కదా, సాజీర వచ్చేమో సన్నగా చిన్నగా ఉంటుంది, ఈ జీలకర్ర వచ్చేసేమో కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. పెద్ద యాలకులు అంటారు వీటిని, దీని పేరు పెద్ద యాలకులు అంటారు, అదనమాట థింగ్స్. ఇంకోటి ఇదిగో చూడండి మర్చిపోయాను, ధనియాలు ఒకటి. ప్రతి గరం మసాలాకి కానివ్వండి బిర్యానీ మసాలాకి కానీ మసాలా అంటేనే ధనియాలు కంపల్సరీ ఉండాల్సిందే. దగడ పువ్వు అంటారు దీన్ని, చాలామంది బూజ్ అంటుంటాం మనం బిర్యానీకి, బిర్యానీ పూలు అంటారు మామూలుగా హిందీలో. రకరకాలుగా పిలుచుకోవచ్చు, మనకి పేర్లన్నీ గుర్తుండవు కానీ కొన్ని చాలామందికి. ఇదైతే చెప్పాను, మీరు నోట్ చేసుకోండి ఒకసారి, అందరూ కూడా రిపీట్ చేసుకోండి. కావాలంటే ప్రతి షాపుల్లోనూ దొరుకుతాయి బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఏదైతే కావాలో ప్రతిదీ కూడా మనకి షాప్స్లో దేంట్లోనే దొరుకుతాయి. మనకి చిల్లర కొట్లో దొరుకుతాయి, కిరాణా షాప్స్లో దొరుకుతాయి. చూడండి కొంచెం మంచి షాప్ అయితే మాత్రం అన్నీ కంపల్సరీ దొరుకుతాయి. ఇదండి మనకి బిర్యానీకి కావాల్సిన థింగ్స్ అయితే ఇవి. ఇక మసాలా ఎలా ప్రిపేర్ అవుతాయి, ఎలా చేయాలి, రెడీ చేయాలి బిర్యానీ మసాలా అనేది మీకు చెప్తాను. ఓకేనా, మిక్సీ పెట్టుకోండి. ముఖ్యంగా ఒక మంచి జారు, ఒక పెద్ద సైజు జారు పెట్టుకోండి. ఒక్కొక్కటి అన్నయ్య ఇన్ని థింగ్స్ చూపించారు కదా, ఆ క్వాంటిటీ ఎంతెంత వేయాలి ఏంటనే మీకు డౌట్ రావచ్చు. క్వాంటిటీ ఏం లేదమ్మా, ప్రతిదీ కూడా ఈక్వల్గా తీసుకోండి. 20 గ్రామ్స్ లేదా 30 గ్రామ్స్ లేదా 40 గ్రామ్స్, ఏదైనా సరే ఈక్వల్గా తీసుకోండి. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇది లైట్ వెయిటే. అదేవిధంగా ధనియాలు ఉన్నాయి, అది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి కానీ లైట్ వెయిటే ఉంటాయి కూడా. మ్యాక్సిమం కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఒక 5 గ్రామ్స్ తప్పే లేదమ్మా. ఇంకొకసారి గుర్తుంచుకోండి, ఒక 5 గ్రామ్స్ ఇటు అటు అయినా కూడా తప్పే లేదు. ఓ లెవెల్ క్లియర్గా ఉండాలన్నది మాత్రం రూల్ అయితే లేదు. ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. రేపు పొద్దున బిర్యానీ మసాలా వేసామంటే మాత్రం డెఫినెట్గా స్మెల్ అయితే మాత్రం అదిరిపోద్ది. అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోండి. కాకపోతే అంటే ఈ జాజికాయ అంటాం కదా మనం, కరక్కాయ అని కూడా అంటారు. కిళ్ళీలకి ఆటికాటికి వాడతారు, దగ్గు వచ్చినప్పుడు దీన్ని కాల్చుకుని బొగ్గులో పెట్టుకుంటారు. కొంచెం ఈ కరక్కాయకి అంత స్పెషల్ ఉంది దీనికి. అందువల్ల ఏంటంటే అది ఒక 2 చిన్నది తీసుకోండి, పెద్దదైతే ఒకటి చాలు. ఎందుకంటే అది గొంతుకు దగ్గర పట్టేసినట్టు అయిపోతుంది. ఇది అన్నీ తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం
హాఫ్ తీసుకోండి, క్వాంటిటీ సరిపోతుంది. ఎనీవే ఇదమ్మా. ఓకే, వీటిని ఎలా గ్రైండ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ధనియాలు తీసుకోండి. ఇందాక చెప్పాను కదా, బిర్యానీ పూలు అంటారు దీన్ని, అది తీసుకోండి. జాజికాయ కూడా వేసేసుకోండి, లవంగాలు కూడా వేసేసుకోండి, పెద్ద యాలకులు వీటిని ఇందాక చెప్పాను కదా అవి కూడా వేసుకోండి, జీలకర్ర వేసేసుకోండి, సాజీర వేసేసుకోండి, తోక మిరియాలు అంటాం ఇందాక చెప్పాం కదా ఇవి కూడా వేసేసుకోండి, అనాస పువ్వు వేసేసుకోండి, జాపత్రి, మరాఠే మొగ్గ, యాలుక్కాయలు, దాల్చిన చెక్క. ఎస్, మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము. చక్కగా దీన్ని ఎలా గ్రైండ్ చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్తాను ఒకసారి అండి. ఒకసారి చూడు, ఇంకొంచెం గ్రైండ్ అవ్వాలండి. ఎందుకంటే చెప్తా ఎంతవరకు గ్రైండ్ చేయాలి ఏంటి అనేది. మరీ అలాగని చెప్పేసి పౌడర్లా చేయకండి, కొంచెం హార్డ్ ఉండాలి. చూపిస్తా చూడొకసారి. ఎస్, నాకు తెలుసు చాలు. ఎస్, చూసారు కదా, ఒకసారి తీసి చూపించు అందరికీ. వెళ్తుంది కదప, అది ఇంతవరకు చాలండి. ఎక్కువ పౌడర్ అయినా కూడా అస్సలు బాగోదు. చాలామంది అయితే బిర్యానీ రకరకాలుగా చేస్తుంటారు. చాలామంది కాయలు కింద వేసేస్తుంటారు, అదొక స్టైలు. మనం ఏంటంటే సెమీ మిక్సింగ్ చేస్తుంటాం మనం. అంటే ఎక్కువ చాలా పౌడర్ లాగా చెయ్యం, అలాగా చెప్పేసి కాయల కింద ఉండదు. ఇది గ్రైండ్ అయిపోయి కొంచెం హార్డ్గానే ఉంటుంది. చూపించు ఒకసారి, ఇవన్నీ ఆకులను చూపించు. అదిగో అలా కనిపిస్తుంటాయి సెమీగా. ఇదండి. దీన్ని అలాగే మనం బిర్యానీ చేసే ముందు ఆనియన్, మిర్చి ఎప్పుడైతే వేస్తుంటో ఆ మసాలాలు వేసి అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కలుపుతామో వాటిలో ఎగి మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ ఆల్రెడీ చాలాసార్లు చేసి చూపించాను. బిర్యానీ పౌడర్ అడిగారు కాబట్టి మసాలా ఈరోజు చేసి చూపించానమ్మా. ఇది ఈ విధంగా సెమీ పౌడర్ లాగా చేసుకోండి. కొంచెం ఎక్కువ మరీ ఇదిగా కాకుండా ఇలాగా. ఓకేనండి, మిక్సింగ్ అయితే అయిపోయింది. మీరు చేయటం గ్రైండర్లో ఒకసారి చూడండి ఎలా పౌడర్ కింద అయిందో, సెమీ ఇదిగా. ఇది క్లియర్ అండి. చూసారు కదా ఎలా ఉంది. చాలా సింపుల్ అమ్మ. చాలామంది అంటుంటారు, అన్నయ్య ఒకసారి బిర్యానీ మసాలా ఎలా చేస్తారో చెప్పండి, నేర్పించండి అని. చూసారుగా ఎంత సింపుల్. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి బిర్యానీకి సంబంధించినవి మొత్తం అక్కడ ర్యాక్స్లో పెట్టుంటే నేను చెప్పినవన్నీ గుర్తుంచుకోండి. ఇంకొకసారి వీడియో అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి, అన్నీ క్లియర్గా రాసుకోండి. అక్కడికి వెళ్ళంగానే వీటి గుర్తులు కూడా మీకు తెలిసిపోతాయి. చూస్తున్నారు కాబట్టి, అటు పేర్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఏదేది ఒకళ్ళు తెలియకపోయినా అక్కడ ఉంటారు, స్టాఫ్ ఉంటారు కాబట్టి అడిగి తెలుసుకుని మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ తెచ్చుకోండి చక్కగా. ఇది బిర్యానీ మసాలా తయారు చేసే విధానం. ఇలాగనే ఎక్కువ పౌడర్గా అయితే ఏమవుతుందంటేనమ్మా ఎక్కువ హార్డ్, ఒక రకమైన చేదు వస్తుంది. ఏమవుతుందంటే ప్రతి రైస్కి అంటుకుపోద్ది ఆ పౌడర్ అనేది. అలా కాదు, కొంచెం సెమీ ఇదిగా చేసుకున్నామంటే మనం చక్కగా ఆయిల్ లేకొద్ది అది సపరేట్గా కనిపిస్తుంటుంది. చాలా బాగుంటుంది అనమాట. అదే బీ పిండిలాగానో మైదా పిండిలాగానో రుబ్బుకున్నాం అనుకోండి, నూరుకున్నాం అనుకోండి, అది వేస్ట్. అది అంత ఓకే, స్మెల్ అయితే ఫ్లేవర్ బాగానే ఉంటుంది కానీ అంత బాగోదు. ఇది కరెక్ట్ మెథడు, చాలా ఈజీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉంటుందంటే ఏదైనా సరే చేస్తే ఈజీనే, తెలియకపోతే కష్టంగా అనిపించుంటుంది. మీకు తెలియక అడుగుంటారు నన్ను. తెలుసుకున్నారు కదా ఎలా ఉంది. చాలా చాలా ఈజీ, చాలా సింపుల్ మెథడ్ అనమాట ఇది. ప్రతిదీ కూడా వంటల దగ్గర నుంచి నేను చాలా చూపిస్తుంటాను. వంటలు, గరం మసాలా ఒకసారి చూపించాను, కారపొళ్ళు చూపించాను, రకరకాల మనకి చేసిన తర్వాత ఈజీగా అనిపిస్తుంది. చేయకముందు తెలియకముందు ఏంటంటే చాలా కష్టం కదా, మనకు తెలియదు కదా అని చెప్పి ముద్దపప్పు పెట్టేస్తారు మా అత్తగారిలాగా. చెప్పాను కదా ఒకసారి మీకు, ఆవిడ ఏం కూర అంటే ముద్దపప్పు అంటుందని. ముద్దపప్పును కూడా కూర కింద ఫీల్ అవుతారు చాలామంది. ఆ పప్పు కడిగి పోయి పెట్టాను కూడా కూర అంటే ఎట్లా
అదేవిధంగా ఏంటంటేనమ్మా ఇది కొంచెం తెలియని వాళ్ళకి కష్టమే, కానీ తెలుసుకుంటే చాలు. ఇది చూసారా ఎంతసేపు అయిపోయింది. మనం ఆ మసాలాకి సంబంధించి తెచ్చుకున్నాం, వేసుకున్నాం, మిక్సీలో నూరుకున్నాం, అయిపోయింది. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలి మీకు. చాలామంది అన్నయ్య సాంబార్ పెట్టండి, అన్నయ్య వెజిటేరియన్ కర్రీస్ పెట్టండి అని అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. అప్పుడు నా ఛానల్లో నేను టెలికాస్ట్ చేసిన ప్రతి వ్లాగు వచ్చేస్తుంది మీకు. దగ్గర 100 దాకా చేసినట్టున్నా నేను. ప్రతి దాంట్లో వెజిటేరియన్ చేశా, వెజ్ కర్రీస్ చేశా, గరం మసాలా చేశా, కారపొళ్ళు, నల్లకారం, తెల్లకారం అన్నీ చేసి పెట్టాను. చేపల పులుసులు పెట్టాను. ఒకసారి చాలామంది చేపల పులుసు పెట్టండి అని నేను పెట్టేశాను ఆల్రెడీ. మళ్ళీ కావాలంటే చేసి పెడతా, నో ప్రాబ్లం. ఆల్రెడీ వ్లాగ్స్ మనవి ఉన్నాయి. అందువల్ల అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేర్చండి. ఇంకోసారి కావాలంటే ఇంకొక రకంగా ఒకసారి బొచ్చు పులుసు పెట్టాను, ఇంకోసారి కొరమేను పులుసు పెడదాం, తప్పే ఉంది. రకరకాల చేపలు ఉన్నాయి. అలాగే చిన్న చేపల పులుసు ఉంది, అది పెడదాం. డెఫినెట్గా తెలుసుకోకముందేమో పెద్ద కష్టం అనిపిస్తుంది, తెలుసుకున్న తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. నథింగ్ అమ్మా, ఏది కష్టం కాదు. నాట్ ఓన్లీ కుకింగ్ సెక్షన్. రేపు పొద్దున ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడంటే చదువుకున్నాడు, వాడు బీటెక్ చేసుకున్నాడు, వాడికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. మనకు కొంచెం కష్టంగా ఉండదు చదువుకోకపోతే. చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఈజీ, జాబ్ ట్రై చేస్తాడు, జాబ్ వస్తుంది మంచి కంపెనీలో, వాడికి ఈజీగా చేసుకుంటాడు. అది పెద్ద బ్రహ్మ విద్య కాదు. వాడు చదువుకుంటే చాలు. ఏ జాబ్కి కావాల్సింది అర్హత దేనికి కావాలి, బీటెక్ కావాలా, ఇంకేం చేయాలి, ఎంబీబీఎస్ చేయాలా, దానికి తగ్గ కోర్సులు మనం చేసుకున్నామంటే దాంట్లో ఈజీ అనమాట. అది నేను మొన్న కూడా చెప్పాను ఒకసారి. నేనేమి డాక్టర్ని కాదు, కాకపోతే పెద్దవాళ్ళ దగ్గర తెలిసి నేర్చుకుని ఇలాగా గూగుల్లో సెర్చ్ చేసుకుని నేను కొన్ని బుక్స్ చదువుకుని చిన్న నాలెడ్జ్తో మీతో చెప్తున్నా ఇలా ఉంటే బాగుంటుందని. అది ఎవరైనా నేర్చుకోవచ్చు. అది నేర్చుకోవటంలో పెద్ద విషయం కాదు. నేను ఎప్పుడు చెప్పినట్టుగా బ్రహ్మ విద్య అయితే కాదు. బ్రహ్మ విద్య అనేది ఎవరికి తెలియదు. అది మానవులకి ఎవరికి తెలియంది. ఆ బ్రహ్మదేవుడికి తప్ప, త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడికి తప్ప. అందుకనే ఆ పేరు వచ్చింది బ్రహ్మ విద్య అని. ఆయనకి అంత నాలెడ్జ్ అనమాట. ఆ నాలెడ్జ్ తోటే పురాణాలు అన్నీ రాయటం కానీ ప్రతిదీ ఎప్పుడు ఆయన రాస్తుంటాడు. ప్రతి మనిషి జీవితాన్ని, జాతకాన్ని రాసేది ఆ బ్రహ్మదేవుడు ఒక్కడే. కాబట్టి బ్రహ్మ విద్య అనేది అప్పటి నుంచి నానుడైపోయింది మనకు బాగా. అది ఎవరికీ తెలియదు. నాకు తెలిసి త్రిమూర్తుల్లో శివుడికి, విష్ణుమూర్తికి కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడికి ఒక్కడికే తెలుసబ్బా. అదేవిధంగా ఆయన భార్య సరస్వతీదేవి, చదువుల తల్లి. ఇక జ్ఞానాన్ని ఇవ్వాలంటే ఆవిడ తప్పితే ఎవరూ లేరు. ధనాన్ని ఇచ్చేది లక్ష్మీదేవి, ధైర్యాన్ని ఇచ్చేది పార్వతీదేవి. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సెక్షన్ అనమాట. వినాయకుడు ఉన్నాడు, విఘ్నేశ్వరుడు, విఘ్నాధిపతి, ఆది వినాయకుడు, ఆది పూజ ఆయనతోనే స్టార్ట్ చేస్తాము. అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే అమ్మవార్లు 3 తీసుకున్నారు. ఒకళ్ళు చదువులు, ఒకళ్ళు ధనం తీసుకున్నారు, ఒకళ్ళు ధైర్యాన్ని తీసుకున్నారు. అలాగనమాట అమ్మ. అవన్నీ కూడా ఇవన్నీ కూడా చదువుకుని నేర్చుకుని పెద్దల్ని అడిగి తెలుసుకున్నది తప్ప ఏది బ్రహ్మ విద్య కాదు అని ఎందుకంటామంటే నానుడి. అంటే మనం కూడా దేవుడితో సమానం, దేవుడు బిడ్డలే కాబట్టి దేవుడితో సమానం అని మనం అనుకోవాలి. అంటే ఏదైనా చేయగలం అనే ఒక ధైర్యం వచ్చిందంటే మాత్రం ఏ పనైనా చేసేయచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇంకోటి, సిగ్గుపడకూడదు. సిగ్గుపడ్డామా వంట చేయలేం, బయటికి వెళ్ళాం, అయ్యో బట్టలు బాగోలేదని ఆగిపోతాం, అయ్యో చెప్పులు బాగోలేదని ఆగిపోతాం. అసలు వద్దు, మనకున్నే చాలు. మనకున్నదంతా ధైర్యం వెళ్ళిపోయి మాత్రం దాన్ని మించింది లేదు. ముఖ్యంగా ఏంటంటే మనకంటే మించింది మన బట్టలు కాదు, మన అలంకరణ అంతకంటే కాదు. అలంకరణ చేసుకుని వెళ్తేనే ఫంక్షన్కి అది కాదు, మనం వెళ్ళామా అదే గొప్ప. తన ఫంక్షన్కి వెళ్ళామా, ఆశీర్వదించామా, మనకున్న స్తోమతను పట్టించి మన పాటికి మనం స్నానం చేస్తాం, మంచి బట్టలు కట్టుకెళ్తాం. చిరిగిపోయిన బట్టలు వేసుకుని అయితే వెళ్ళంగా. ఒకవేళ చిరిగిపోయిన బట్టలు ఉన్నాయనుకుందాం, కుట్టుకుని వేసుకుని వెళ్తారుగా. అందువల్ల ఏంటంటే దేనికి సిగ్గుపడకండి. ఫస్ట్ సిగ్గుపడాల్సింది ఎప్పుడు, తప్పు చేసినప్పుడు, అబద్ధం చెప్పేటప్పుడు మాత్రమే సిగ్గుపడాలి. మిగతా టైంలో సిగ్గు అనేది వద్దు. మనకెందుకు సిగ్గు? మనం చేసే పనిలో మనకే గొప్ప అనుకున్నప్పుడు ఎదటోళ్ళు కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చకపోవచ్చు. చాలామంది రకరకాల మనుషులు ఉంటారమ్మా. మనం చేసే పని ఎదటోళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మనవాళ్ళు, నచ్చిన వాళ్ళు మనవాళ్లే, కానీ దూరం వాళ్ళు. అలా ఫీల్ అయిపోతూ వెళ్ళిపోండి. ఎనీవే, ఏది కూడా కష్టం కాదు, సింపుల్. ఓకేనమ్మా. మిక్సీలో గ్రైండ్ చేయటం అయిపోయింది. ఒక మంచి డబ్బా తీసుకోండి. ఇలాగే
గాజు డబ్బా గాజుదైనా పర్వాలేదు బౌలు, లేదా ప్లాస్టిక్ దీని ఏమంటే టప్పర్వేరా. ప్యాకింగ్ వచ్చి మాత్రం ఫుల్ క్లీన్గా ఉండాలి. దాంట్లో ఉన్న స్మెల్ బయటికి పోకూడదు. స్మెల్ బయటికి పోకుండా చూడండి, చక్కగా బౌల్ వేసుకోవటం, క్లీన్ చేసుకొని నీట్గా అయిపోయింది. చూస్తారు కదమ్మా, ఇలా బౌల్లో తీసుకున్నాం నీట్గా. ఇలాగ ఒక బౌల్లో తీసేసుకోండి. ఇది యాక్చువల్గా ఇది టప్పర్వేర్ అంటారు. ప్లాస్టిక్ గ్లాసీ బౌల్స్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఇక నేనైతే చూడక్కర్లేదు కానీ ఇక్కడికి వచ్చేస్తుంది గుమగుమలు. చక్కగా క్యాప్ పెట్టుకోండి నీట్గా, ఫుల్ ప్యాక్డ్. రాసండి ఇది. ఎస్, అయిపోయింది. ఇలా నీట్గా తెలియంది నిజంగా అడిగారు మీకోసం అని చూపించాను ఎలా చేయాలంటే అనేది. మీకు తెలియంది ఏది ఉన్నా కూడా అడగొచ్చు, నో ప్రాబ్లం. నాకు షూటింగ్ లేనప్పుడు ఖాళీ టైంలో నాకు వేరే పనే ఉంది, ఇంట్లో కూర్చోవడం, వంటలు చేసుకోవడం. చెప్పాను కదా, బయట తిరగాల్సిన అంత అవసరం నాకు లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదమ్మా. నాకు బయటికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో కూర్చోవాలి, బాతాకాని కొట్టాలి అనిపిస్తుంది. కానీ అది ఒక టైంలో పిల్లలు పుట్టకముందు ఉండేది. పిల్లలు ఎప్పుడైతే పుట్టారో బాబు పాప, ఆ రోజు నుంచి నేను కూడా తగ్గించేసా. ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు కాబట్టి పిల్లలు మళ్ళీ 4 o'clock అంతా ఫోన్ వస్తుంది నాకు. ఈవినింగ్ బయటికి వెళ్ళడానికి నాకు టైం ఉండదు. ఫోన్ వస్తుంది. ఇప్పుడు నా ఫోన్కు చేస్తారు వాళ్ళు, ఒక్కోసారి వాళ్ళు మమ్మీ ఫోన్కు చేస్తారు, ఒక్కోసారి ఏదైనా ప్లేస్కి వెళ్తే నేను మిస్ అవ్వచ్చు. ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇంట్లోనే వండుకుంటాం, తింటాం, షూటింగ్ లేకపోతే కూర్చోవటం, పిల్లల కోసం కాసేపు టీవీ చూసుకోవటం, నా పాత సీరియల్స్ మూవీస్ అవి పెడుతుంటాను అప్పుడప్పుడు, అవి చూసుకోవటం. మీకు చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు ఈరోజు కూడా మొన్న పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు చనిపోయిన దిగవంత పాత ఎన్టీఆర్ గారు కూడా చెప్తుంటారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, సోను గారు కానీ, యాక్టింగ్ అనేది ఒక సముద్రం లాంటిది. అది నేర్చేసుకున్నాం మాకంతా వచ్చేసి అనేది ఎప్పుడూ ఉండదమ్మా. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. ప్రతిరోజు కొత్తదనమే, ప్రతిరోజు నేర్చుకోవాలి. అందువల్ల నేనేం చేస్తానంటే మూవీస్ చూస్తుంటా, టీవీ సీరియల్స్, రకరకాలు ఎలా చేస్తున్నారు ఏంటి యాక్టర్స్ అందరూ మొత్తం చూసుకోవటం, నేర్చుకోవటం, ఇంటిని నీట్గా పెట్టుకోవడం. చూసారు కదా మా ఆవిడ, అది మీకు తెలియడం కోసమని కాదు, మా ఇంట్లో రోజు చేసే పని అది. ఇప్పుడు అయిపోయింది వర్క్, మళ్ళీ నీట్ అయిపోయింది. చూసారు కదా, అంతే. ఇలా ఉంటుందన్నమాట. ఎనీవే, ఇంట్లో కూర్చున్నప్పుడు హ్యాపీగా టైంపాస్ అవడానికి ఇంతకంటే వేరే మార్గాలు ఏముంటాయి చెప్పండి. మనకి టైంపాస్కి మనకు బోల్డెని పనులు ఉంటాయి. వంటకు సంబంధించినవి కానీ, ఇంటికి సంబంధించినవి కానీ, లేదు ఇంకా అన్ని పనులు అయిపోయినాయి, ఖాళీ కూర్చుంటాయి. ఏం పనులు ఉన్నాయి మన ఇంట్లో? కార్పెంటర్తో పని ఉంది, వాడికి ఫోన్లు చేస్తుంటా. లేదు, తర్వాత ఏదైనా పెయింటర్తో పని ఉంది, ఆడికి చేస్తుంటా. ఎక్కడైనా చిన్న చిన్న మచ్చలాగా వచ్చినాయి, వాళ్ళకి చేస్తా. ఇది క్లియర్ చేసుకుందాం, అది క్లియర్ చేసుకుందాం. అయ్యి లేవా, ఏమున్నాయి సరుకులను చూస్తా ఇంట్లో. ఇది తక్కువైంది, అది తక్కువైంది, గబగబా బయటికి వెళ్ళటం, షుగర్ లేదా షుగర్ తెచ్చుకోవటం, కూరగాయలు లేవా కూరగాయలు తెచ్చుకోవటం. లేదా ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ వచ్చేసింది ఈ మధ్య. ఆన్లైన్ ఆర్డర్ ఎక్కువ చేయకండి, ఎందుకంటే వాడి దగ్గర ఉన్నవే పంపిస్తున్నారు. అదే మనం వెళ్ళాం అనుకోండి షాప్కి, ఎత్తుక్కుని తెచ్చుకోవచ్చు మనం, ఏరుకుని. అదొక మంచి పద్ధతే కదా. ఖాళీగా ఉన్నాం అనుకోండి, బయటికి వెళ్ళటంలో సూపర్. అది మనకి టైంపాస్ ఉంటుంది, బయట ఒక రౌండ్ కొట్టచ్చు, మనం చక్కగా ఏరుకుని కాయగూరలు కానీ అన్నీ తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది చేస్తున్నాం, కానీ నేను అప్పుడప్పుడు చేస్తుంటాను కుదరని పక్షంలో. కానీ అన్నీ ఒడిలిపోయినాయి, చాలా ఓల్డ్లీ పంపిస్తున్నారు. ఎందుకు మనకి, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కు తినేటప్పుడు తప్పనిసరి పరిస్థితులు అయితే తప్పదు. కానీ మనం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఒక రౌండ్ సరదాగా, ఎండగా ఉందా కాసేపు చల్లబడ్డాక బయటికి వెళ్దాం. ఇలాగరా ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఒక ఆలోచనలు. అస్సలు ఇంకా ఖాళీనా, సరుకులు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా, ఇంట్లో బట్టలు సర్దుకోండి. ఒకళ్ళు సర్ది ఉన్నాయా, ఎక్కడో చోట మడతలు పోయి ఉంటాయి, వాటిని తీసి మళ్ళీ మడతలు పెట్టి నీట్గా మళ్ళీ పెట్టుకోండి. ఏదో ఒక పని మనకు మనం క్రియేట్ చేసుకోవాలి. ఈలోపు కొంచెం ఏదైనా అనీజీగా హెడేక్గా అనిపించిందా, కొంచెం టీ పెట్టుకోండి వచ్చి. ఇదిగోరా మా టీ మాస్టర్ అనమాట. టీ నాకు అలవాటు లేదు, తనకైతే మాత్రం టీ అలవాటే, తాగుతా. కానీ టీ బ్యాగ్ వేసుకుని తాగేస్తుంటా. వీడికి అలా కాదు, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఏ మసాలాలు వేస్తా, యాలక్కాయ, అది అన్నీ పడితే కానీ టీగా ఉండదు. యాలక్కాయ, అల్లం అంట, అల్లం టీ తాగాలి. మరి నాకుంది అలవాటు లేదు. ఏదో ఒక టీ బ్యాగ్ ఇస్తారు, నా బ్యాగ్ వేసుకుని తిప్పుకుని ఇష్టం అని కాదు, అంత టేస్ట్గా పెట్టుకోవాలని రూలే లేదు నాకు ఆ టైంకి. ఎనీవేరా ఇలాగా
టైంపాస్కి బోల్డ్ అన్ని పనులు ఉంటాయి, ఇంకా టైంపాస్ కావాలా, గార్డెనింగ్ ఉంది. మా ఇంట్లో గార్డెన్ లేదన్నయ్య అంటారు. మొక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు, వాటికి ఎండిపోయినాయి తీసేసుకోండి, ఆ మట్టిని ఒకసారి కలయి పెట్టండి. ఎందుకంటే మట్టి అంతా స్టాక్ అయ్యే కొద్దీ డ్రై అయిపోయి ఇంకిపోయి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తవ్వేస్తుంటే ఆ మొక్కలకు కూడా ఎదుగుదల బాగుంటుంది. రకరకాల పనులు ఉంటాయిరా మనం చేసుకోవాలంటే. తుడుచుకోండి, పని వాళ్ళు సరిగ్గా చేయరు, మళ్ళీ తుడుచుకోండి, మనమే తుడుచుకుందాం, పోయిందే ఉంది, నీట్గా మన వస్తువులేగా నీట్గా ఉంటాయి అలా. ఎనీవే, థ్యాంక్ యూరా మీ చూసిన వాళ్ళందరికీ. మళ్ళీ అన్నయ్య ఒకసారి చెప్పండి అని అడిగాకంటే వీడియోని మళ్ళీ రిపీట్ చేయండి, అప్పుడు మీకే అర్థమైపోద్ది ఏమేమి తీసుకున్నాను వస్తువులు అనేది వీటికి మసాలాకి. ఎనీవే, తెలియని వస్తువులు ఏదైనా ఉంటే మళ్ళీ తెలియని రెసిపీస్ కానీ సంథింగ్ ఎనీథింగ్ అడగండి, అన్నయ్య ఎలా చేస్తారు చెప్పండి అని. మీ వాళ్ళు ఏదైనా అడగటానికి ఏమైనా ఫీల్ అయినా కూడా నన్ను అడగండి, నేను చేసి చూపిస్తాను, అది మీకోసం. ఎనీవేరా, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తాయి, అసలు మీకు డౌట్లు ఉండవు ఇక నన్ను అడగటానికి. నేను కూడా చేసింది అయితే చేయబుద్ధి కాదు నాకు, ఒక్కోసారి నేను క్యాలిక్యులేట్ చేసుకుని మంచి మీకు ఉపయోగపడే విషయాలు చెప్తుంటా, ఉపయోగపడే రెసిపీస్ చేస్తుంటా, కొన్ని ఫంక్షన్లు పెడుతుంటాను నేను. అప్పుడప్పుడు షూటింగ్స్ పెట్టాను, ఒకసారి షూటింగ్కి వెళ్ళింది, కొత్త షూటింగ్కి రకరకాలే చేస్తుంటాను. ఇంటి ఫంక్షన్లు కానీ, బయట హోటల్కి వెళ్ళి తిన్నాయి కానీ రకరకాలే పోస్ట్ చేస్తుంటాను, ఇబ్బంది లేదు. ఇంకేదైనా మీకు తెలియదు ఉన్నా కూడా అడగండిరా. మీ బ్రదర్గా, మీ అన్నగా, లేకపోతే మీ తమ్ముడుగా చెప్తున్నాను, మీ బిడ్డగా చెప్తున్నాను, పెద్దవాళ్ళకు కూడా. అసలు సిగ్గు అనేది ఉండకూడదు, ఫీలింగ్ అనేది ఉండకూడదు. మనం అదే చెప్పాను కదా, అబద్ధం చేసి తప్పు చేసేటప్పుడు మాత్రమే భయపడాలి తప్పితే ప్రతి చోట నీతిగా, నిజాయితీగా, డేరుగా ఉంటా నేర్చుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సే బాయ్. బాయ్. బాయ్ బాయ్.